మొన్న ఒక మాట మాట్లాడింది, సింపతి లేకపోయినా మంచిదే కానీ ఎంపతి అయినా ఉండాలి కదా అని మరొక మాటను వల్లెవేసే ప్రయత్నం చేశాం. ఎస్, ఈరోజు బాధితురాలి వేదనను అర్థం చేసుకునే, అమ్మ స్థానంలో ఉండే, బిడ్డ భవిష్యత్తుని ఆలోచించినట్టుగా అమ్మ ఈ రాష్ట్ర నాయకురాలిగా, ఈ రాష్ట్ర మహిళా నాయకురాలిగా, ఒక అమ్మ స్థానంలో ఉన్న మా పార్టీ నాయకురాలు బాధితురాలి పట్ల చాలా విజ్ఞతగా, వివేకంగా ఆలోచించి మాట్లాడింది. బండి సంజయ్ గారేం మా పార్టీ సభ్యుడు కాదు, బండి సంజయ్ గారి కొడుకేం మా పార్టీ సభ్యులు కాదు. మేమెందుకు వాళ్ళను వెనుకేసుకొస్తాం? మీకు దమ్ముంటే మేము ఇప్పుడు చెప్తున్నాం, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయం సాక్షిగా చెప్తున్నాం, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ధైర్యం ఉంటే, కేటీఆర్ గారికి ధైర్యం ఉంటే, లేకపోతే కేసీఆర్ గారికి ధైర్యం ఉంటే, బండి సంజయ్ గారి కొడుకు ఎక్కడున్నాడో మీకు తెలియదా? బండి సంజయ్ గారి కొడుకును ఎవరు దాచిపెట్టినో మీకు తెలియదా? బండి సంజయ్ గారి కొడుకు రక్షణ ఎవరు కల్పిస్తున్నారో మీకు తెలియదా? నేను చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే బండి సంజయ్ గారి ఇంటి ముందట మీరు ధర్నాకు దిగాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు మీరు ధర్నాకు దిగాలి. అది విడిచిపెట్టి సెక్షన్ ఆల్టరేషన్ చేయమని ఒత్తిడి పెంచారు, డీజీపీ గారిని కలవరు, కేవలం మీ పైశాచిక ఆనందం కోసం, మీ పార్టీ ప్రయోజనాల కోసం మీ పెద్దలు రాసిస్తున్న స్క్రిప్ట్లను వల్లవేస్తూ, ఆ సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడో కనిపిస్తున్న ఆ పోస్టులను చదువుతూ మీరేదో బాధితురాలికి సాయం చేసినట్టు, మీరు బాధితురాలిని ఆదుకున్నట్టుగా మాట్లాడడం ఖచ్చితంగా ఇది ఒక దుర్మార్గమైన నీతి అని మేము చెప్పదలుచుకున్నాం.